ప్రభు పేట అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రే ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ తరపున ఈ ఫ్రైడే సర్వీస్ని మనం అందరం కూడా మంచిగా చేసుకుంటానికి దేవుడిచ్చిన అమూల్యమైన ఆయన కృపకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా బాగున్నారని నేను తలంచున్నాను. సో సంఘం అంతటి కూడా ప్రతి చోట ఉన్న సంఘముకి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అటు నర్సాపురం బిడ్డలు కానీ, పసలదీవి కానీ, కొవ్వూరు బిడ్డలకి, అదే రీతిగా కుమారదేవుల్లో ఉన్న బిడ్డలకు కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా దేవుని కృపలో, దేవుని దయలో మనందరం కూడా ఉన్నాము. మనందరం కూడా ప్రార్థన చేసుకొని సభను ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు ప్రభువా. నమ్మదగిన వాడు నీవు. నీ కృప, నీ కాపుదలను బట్టి నీకు వందనాలు. అన్ని విషయాల్లో నీ ఆదరణ, నీ కృప యేసు నామంలో మాకు దయచేసినంత నీకు వందనాలు. పాటల్లో నువ్వు ఉండు ప్రభా, నీకు వందనాలు. నైనా ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నైనా వాతావరణం అంతా నీ స్వాధీనం తీసుకున్నందుకు నీకు వందనాలు. ఈరోజు నైనా ప్రభా తెరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఏ బిడ్డలైతే ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారో, అటు హైదరాబాద్ అవ్వచ్చు, నేను అనేకమైన చోట్ల నైనా ప్రభా నైనా పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నప్పటికీ కూడా నీవు చక్కదిద్దువాడా, నీకు వందనాలు. నీవు ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం ప్రభా, నీకు వందనాలు. యూ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అని మాట్లాడినందుకు నీకు వందనాలు. అయ్యా, నీవే మమ్మల్ని నైనా సంరక్షించేవాడు, మమ్మల్ని చూచుకునేవాడుగా నీవు ఉన్నందుకు నీకు వందనాలు. నాయన నీవు నాయన ప్రభా బిడ్డలందరినీ చూచుకో తండ్రి, నీకు వందనాలు. అయ్యా ప్రభా, వాళ్ళపైన కనికరం చూపించు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సహాయము యేసు నామంలో నువ్వు తీసుకొచ్చేవాడుగా నీవు ఉన్నావు గనక సహాయము తీసుకురమ్మని అడుగుతున్నాను. ఇప్పుడు పాటలు పాడుతున్నప్పుడు నాయన ప్రభా, ఆరాధన జరిగిస్తున్నప్పుడు, వాక్య ధ్యానంలో నీవు హెచ్చింపచేయబడి నీ ద్వారా వచ్చిన అమూల్యమైన వాక్యం మా జీవితంలో అందింపచేసి మమ్మల్ని తృప్తిపరచమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూడా పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమ చేద్దాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా.
నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని హెచ్చింపు చేద్దాం. మనందరికి వచ్చిన పాట గ్లోరీ జీసస్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా యేసయ్య, నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య, నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా యేసయ్య, నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య, నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో.
త్రోవలో సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క చిత్తమని ఎరగటానికి, దేవుని ఉద్దేశములు మన జీవితం ఎడలా తెలుసుకుంటానికి అందరము కూడా సిద్ధంగా ఉన్నారు. నిజమే, చాలాసార్లు మన లైఫ్లో అసలు ఏంటి పరిస్థితి అవుతుంది, ఎందుకు జరుగుతుంది నా జీవితంలో ఏంటి, ఆ నిర్ణయంలో తీసుకోలేని సమయంలో నువ్వు ఉన్నావేమో. దేవుడు ఈరోజు నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్న ఒకే ఒక మాట ఏంటంటే, వెయిట్ అపాన్ హిమ్. ఐ సే వెయిట్ ఆన్ ద లార్డ్. ఆయన మీద ఆనుకోమని, ఆయన యందు ఎదురు చూడు, ఆయనకి సమయం ఇవ్వి. నీ జీవితంలో ఆయన కార్యాలకి సమయం ఇవ్వి. అది జరగనివి. తొందరపాటు పడద్దు, తొందరపాటు నిర్ణయాల్లోకి వెళ్ళొద్దని ప్రభుపేట మీ అందరికీ కూడా రెండు చేతులు జోడించి మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే నీ నిర్ణయము అది నీ నాశనానికి, నీ కుటుంబము ఒక డౌన్ఫాల్కి అది వెళ్తుందేమో. బట్ ఐ స్పీక్ దిస్, నీ థింకింగ్లోంచి వెళ్ళొద్దు. నీ థింకింగ్ అది ఎప్పటికైనా ఫాల్స్ వేలోనే వెళ్తుంది. బట్ ద ట్రూత్ ఈజ్ అవర్ గాడ్. ఆయన మార్గము సత్యమైనది. ఆయన మార్గము నిన్ను అది సరళం చేస్తుంది. నీ మార్గంలోంచి ఆయన నిన్ను కాపుదల తీసుకుండే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీతో ఎల్లప్పుడూ ఉండే దేవుడుగా ఉన్నాడు. గనక అందరం కూడా రెండు చేతులు ఎత్తి దేవుని నామాన్ని మహిమ చేద్దాం, దేవుని ఘనపరచుదాం, దేవుని స్తుతిద్దాం. ఇంతవరకు చేసిన మేలులు, గతించిన కాలం నుంచి నేను కాచి కాపాడుతున్న దేవుడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ఆయన ప్రయత్నం చేస్తున్న దేవుడికి, ఆయనకి మనసారా రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. నువ్వు లేవలేని స్థితిలో నీవు ఉన్నావేమో, ఇప్పుడే నీ స్థుతుల వల్ల నీకు స్వస్థత కలుగుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అనేక మంది ఇదిగో అన్న, ఇదిగో ఈరోజు అమావాస్య అన్న, లేకపోతే ఈరోజు పౌర్ణమి అన్న అనే పరిస్థితుల్లో ఏదైతే ఉండి నాకు చేతబడులు చేశానన్న వాళ్ళకి ఈరోజు నేను చెప్తున్న మాట ఒకటే, ఈరోజు నీ విడుదల జరుగుతుందని విషయం గుర్తుపెట్టుకో. నీ ప్రాణము తీయటానికి ఎవరికి అధికారము లేదని గుర్తుపెట్టుకో. నీ జీవితంలో ఏది నాశనం అవ్వటానికి ఎవరికి అధికారము లేదని గుర్తుపెట్టుకో. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన కార్యములు చూడమని,
నీ స్తుతుల వల్ల ఆయన కదిలిపోతున్నాడు, నీ స్తుతుల వల్ల ఆయన కార్యములు జరగబోతున్నాయనేది నిశ్చయంగా నేను చెప్తున్నాను. అందుకని కృపామయుడైన ఆయన జీవితంలో ఏ అపాయం రాకుండా నేను కాచి కాపాడుతున్న దేవునికి స్తుతియాగం చెల్లించు, నోటి నుంచి స్తుతి చెల్లించు. చెప్పలేని స్థితిలో ఉన్నావా, నీవు నీ మూలుగులతోనైనా నీ కన్నీటితోనైనా ఆయనకి స్తుతియాగము చేయి. గ్లోరీ జీసస్, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు 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 ప్రభువా. అయ్యా మహోన్నతమైన దేవా నీకు స్తోత్రం 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 తండ్రి. మమ్మల్ని చూచుచున్నవాడా నీకు స్తోత్రాలు తండ్రి. మా పక్షముగా నిలబడుతున్నవాడా నీకు స్తోత్రములు. మీ మీద ఆనుకునే కృప దయచే, నీ కార్యములు చూడగలిగిన కృప దయచే తండ్రి. గ్లోరీ 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 గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను ఆదుకున్న దేవునికి స్తుతియాగం చేయి. నీలో నూతన జీవాన్ని దేవుడు ఈరోజు తీసుకురాబోతున్నాడు. నూతన అభిషేకంతో నేను నింపబోతున్నాను. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యేసయ్యకే చెబుదాం. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేద. పాడుదాం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఆమేన్. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా. నీవు నన్ను చూచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 స్తుతి ఆరాధన. హల్లెలూయా. ఆరాధన
స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా మా ఆరాధనా. చెబుదాం అందరము కలిసి, నీవే కదా మా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు 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 తండ్రి. నమ్మదగిన వాడా నీకు స్తుతులు 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 తండ్రి. ఫాదర్ ఇషం రహోతో రబా గానైన నామ్ రాలోటకోరియా ఫ్రూ మకాసిందే రేపా. రాజా నీకు స్తుతులు స్తుతులు తండ్రి. మహోన్నతమైన దేవానికి స్తోత్రములు తండ్రి, స్తోత్రములు అర్పిస్తున్నాం ప్రభువా. నీవే మా దేవుడు తండ్రి, మా కాపరి ప్రభువా, మా స్వస్థపరచువాడా. యెహోవా రఫా, మమ్మల్ని స్వస్థపరచుచున్నవాడా నీకు వందనాలు. బిడ్డల్ని స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నవారు, Lord, you are doing to heal them right now in the name of Jesus, Lord Master. I release your power of the healing right now, Lord Master. నీవే సహాయం దయచే. నో క్రోధన శంభాతరే లెవ్రోకోమా కసై రెమా సోమ్ర హాల్బరతర్. Releasing your power of the healing right now, Lord Master. Every body, oh razam rohotone kasade. Let them see the deliverance, Lord. Let them see the healing right now, Lord Master. Every kind of the witchcraft, Lord, by your authority I declare and decree right now, through your blood I apply your blood upon them, Lord, right now, Lord Master. And by your name, in the name of Jesus, Lord Master, I speak the deliverance to them. I break every witchcraft right now, in the name of Jesus, Lord. In the name of Jesus, ప్రతి చాతబడి శక్తులు యేసు నామములో విరగొట్టబడును గాక. And I speak null and void whichever the assignments given to the demons, Lord Master. ఏదైతే కార్యములు జరిగించబడాలని మా ప్రియుల జీవితంలో అవన్నీ చూస్తున్నారో ప్రభా, యేసు నామములో అవన్నీ విరగొట్టబడును గాక. హల్లెలూయా హల్లెలూయా. అవన్నీ కూడా యేసు రక్తము చేత లయమైపోను గాక. ఆమేన్. అవి నేల మీద పడును గాక. ప్రతి మాట, ప్రతి క్రియకి అప్పచెప్పబడిన ప్రతిదీ ఇప్పుడే బంధించి నీ పాదాల కిందకు పడవేస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. రాజానికి వందనాలు, రాజానికి వందనాలు. విడుదల కార్యం జరుగుతుంది, విడుదల కార్యము జరుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. సీ యువర్ బాడీస్. ఒకసారి చూడండి, నీ ఇంటి పరిస్థితులు మారతాయి. నీ ఇంటిలో కమ్ముకుంటున్న ప్రతి చీకటిలు, చీకటి ఇప్పుడు వెలుగు కమ్ముకుంటుంది. ఆ వెలుగు అభిషేకం జరుగుతుంది నీ జీవితంలో. యు విల్ ఫీల్ దట్, యు విల్ రికగ్నైజ్ దట్ వన్. నువ్వు అది గుర్తిస్తావు. దేవుడు చెప్తున్న మాట ఇది, అది నువ్వు గుర్తించబోతున్నావు. గ్లోరీ జీసస్. హల్లెలూయా. ఎవరైతే గుర్తిస్తున్నారో రెండు చేతులైతే స్తుతించు. నీ బాడీలో జరుగుతున్న మార్పుకి రెండు చేతులు ఇచ్చి స్తుతించు ఇప్పుడే. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. థ్యాంక్ యూ జీసస్. స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో
ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 ఆరాధన. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. విడుదల కార్యము చేసినందుకు నీకు వందనాలు. నీ దాసుని నిలబెట్టుకుని వాక్యం అందిస్తున్నందుకు నీకు వందనాలు. నీ కృప నీ కాపుదలకి నీకు వందనాలు. ఎవరైతే నేను లైవ్ ద్వారా వీక్షిస్తున్నారో తండ్రి, వాళ్ళప్పుడే నువ్వు ముట్టినందుకు నీకు వందనాలు. విడుదల కార్యం జరిగించినందుకు నీకు వందనాలు. వాళ్ళ సాక్ష్యములు ఇచ్చిన గాక, నీ సాక్షిగా వారు నిలబడిన గాక, సంఘములో నిలబడిన గాక తండ్రి. అద్భుత కార్యములు ఇప్పుడే జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. లార్డ్, I release your power, Lord Master. Thank you, Jesus. You have done the miracle, Lord. You have done the great things in their lives. గొప్ప కార్యాలు నువ్వు చేసినందుకు నీకు వందనాలు. మహిమ ఘనత ప్రభావాలు నీకు అర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి ఒక్కసారి బిగ్గరగా రెండు చేతులెత్తి దేవుని స్తుతించు. నీ పరిస్థితిని బట్టి దేవుడు గర్భఫలములు ఓపెన్ చేస్తున్నాడు. గర్భములు తెరిచిన దేవుడు. ఇంతవరకు ఆగిపోయిన స్థితి నీ జీవితంలో ఉందేమో, ఎదగలేని స్థితి ఉందేమో. గాడ్ ఈస్ టెలింగ్ మీ దిస్ వన్. కొంతమంది వాళ్ళ జాబ్స్ కోసం చాలామంది ఇబ్బంది పడుతున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ ఓపెనింగ్ ఎ న్యూ డోర్స్. నో వన్ విల్ క్లోజ్ దట్ వన్. గాడ్ ఈజ్ ఓపెనింగ్ ఎ డోర్ ఫర్ యూ. ఏదైతే తెరిచినాడో వెళ్ళి నిలబడు, ఇంటర్వ్యూ ఇవ్వి. దేవుడు కార్యం చేయబోతున్నాడు అక్కడ, అద్భుతం చేయబోతున్నాడు అక్కడ. నీ కొరకు నూతన మార్గాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నూతనమైన ప్రణాళికలని దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నిటినీ దేవుడు సరళం చేశాడని మాట్లాడుతున్నాడు. వెళ్ళు, నిలబడు, దేవుని అద్భుతం చూడగలదు. నీ గర్భం మీద చేతులు ఉంచుకో. దేవుడు ఆశ్చర్యకార్యముగా నీ జీవితంలో ఇంతవరకు నా భర్త నన్ను అర్థం చేసుకున్నాడు, నా అత్త ఇంటి వారు, నా ఇంటి వారు నన్ను అర్థం చేసుకుంటలేదనే స్థితి నీకుందా? దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీ జీవితంలో. Oh Jesus, thank you Lord for your great deliverance, Lord. Thank you Lord for your great mercy, Lord. Great mercy, Lord Master. Your loving and kindness, Lord Master. Thank you Jesus. Amen. సో దేవుని పేరిట అందరికీ నీకు వందనాలు చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో తమ్ముడు జోసెఫ్ వచ్చి వాక్యాన్ని అందిస్తారు. సో దయచేసి అందరం కూడా ఆ వాక్యం కొరకు మంచిగా ఎదురు చూద్దాం. దేవుడు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. రే ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ నెరవేరుస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని, అటు డెలివరెన్స్ మినిస్ట్రీ అవ్వచ్చు, అటు యవనస్తుల పరిచర్య అవ్వచ్చు, యవనస్తుల కోసం తరిపేది పరిచర్య అవ్వచ్చు, నెక్స్ట్ థింగ్ సంఘ పరిచర్య జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. దేవుడు ఘనంగా మీ జీవితంలో కార్యాలు చేస్తూ మా జీవితంలో కూడా కార్యాలు చేస్తున్నాడు. తమ్ముడిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి కూడా నా శుభాది వందనాలు. దేవాది దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరము కూడా ఇంతవరకు దేవుని యొక్క సన్నిధిని ఎంతగానో అనుభవించాం. ఇదే సన్నిధిలోంచి దేవాతి దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్న వాక్ను కూడా శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేయొద్దు. దయచేసి సకాలమైన సమయంలో దేవుడు సకాలమైన వాక్కుని దయచేయగలిగిన వాడు గనుక దేవాతి దేవుడు ఈరోజు పొందుపరిచిన వాక్యముని మనము శ్రద్ధగా ఆలకిద్దాం. దయచేసి నాతో పాటు అందరూ కూడా సంఖ్యాకాండము 24వ అధ్యాయము 5-6 వచనములను తీసి చదువుదాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 5-6 వచనములు ఇటు రీతిగా రాయబడి ఉంది. చూడండి. యాకోబు నీ గుడారములు, ఇజ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. యాకోబు నీ గుడారములు, ఇజ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి.
వాగుల వలె అవి ప్రవహించుచున్నవి, నది తీరమందలి తోట వలె నున్నవి. వాగుల వలె ప్రవహించుచున్నవి, నది తీరమందలి తోట వలెను, యెహోవా నాటిన ఆగారు చెట్ల వలెను, నీళ్ళ యొద్దన దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఖచ్చితంగా దేవాతి దేవుడు తెలియచెప్తున్న మాటలు. దేవుడు ఇశ్రాయేలుతో, యాకోబుతో, అంటే యాకోబు జనాంగము, యాకోబు బిడ్డలు, వారి యొక్క కుమారులు కుమార్తెలతో తెలియచెప్తున్న మాటలు. అలాగే ఇజ్రాయేలు, అక్కడ ఇజ్రాయేలు అని ప్రస్తావించాడు, అక్కడ యాకోబు అని ప్రస్తావించాడు. కానీ ఇరువురొక స్థితులు వేరు. అంటే ఆ యాకోబు పిలువబడుతున్న పరిస్థితులు, అలాగే ఇజ్రాయేలు అని పిలువబడుతున్న పరిస్థితులు. ఇక్కడ చూడండి, నీ గుడారములు అలాగే నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, ఎంతో రమ్యమైనవి. నీ గుడారములు, నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ఈరోజు ప్రభువు నీ విషయంలో అటు రీతైన మాటని తెలియచెప్పగలుగుతున్నాడా? ఆయన తెలియచెప్పడానికి ఆయన సిద్ధమైన వాడే. ఆయన తెలియచెప్తున్నాడు, ఎంతో రమ్యమైనదిగా ఆయన చూడాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. అంటే నీ గుడారము అండ్ నీ యొక్క నివాస స్థలము రమ్యమైనదిగా ఆయన చేసి ఉన్నవాడే. అటు రీతిగా ఉన్నదాన్ని, నీ యొక్క గుడారమును అలాగే నీ నివాస స్థలమును ఎట్టి రీతిగా చూచుచున్నాడు అన్నది చూస్తే, వాగుల వలె అవి ప్రవహించుచున్నవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, వాగుల వలె వ్యాపించి ఉన్నాయి. నది తీరమందలి తోట వలె ఉన్నవి, నది తీరమందరి తోట వలె ఉన్నవి. యెహోవా నాటిన ఆగారు చెట్లు వలె ఉన్నవి. హల్లెలూయా. ఆగారు చెట్లు అంటే కలబంద, అలోవేరాస్ని ఎలాగైతే క్రమముగా నాటుతారో అటు రీతిగా నీ గుడారము అటు రీతిగా నాటబడి ఉంది. నీ గుడారము అలాగ క్రమముగా ఉంది, అక్రమముగా లేదు, డిసిప్లిన్డ్గా ఉందని అక్కడ తెలియచెప్తున్నాడు. ఎంతగా రమ్యముగా ఉందో, అలాగే నీళ్ళ యొద్దన దేవదారు వృక్షము వలె అవి ఉన్నవి అని ప్రస్తావిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది తెలియచెప్తుంది ఎవరు అన్నది మనం గనక చూస్తే ఒకసారి చూడండి, 2వ వచనం. దేవాది దేవుడు బాలాము ద్వారా ఈ ప్రవచనాన్ని ప్రకటన చేస్తున్నాడు. బాలాము దీన్ని ఉపమాన రీతిగా తెలియచెప్తున్నాడు. ఉపమాన రీతిగా ఇటు రీతిగా ఉన్నవయ్యా అని తెలియచెప్తున్నాడు. చూడండి 2వ వచనము. బాలాము, చూడండి, బాలాము కనులెత్తి ఇశ్రాయేలు తమ 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 గోత్రములను చెప్పున దాగియుండుట చూచి, దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. హల్లెలూయా. బాలాము మీదకి దేవుని ఆత్మ వచ్చి ఇటు రీతిగా పలుకుచుంది. ఏమనంట, గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లు బేర్యారు కుమారుడైన బాలామునకు వచ్చిన దేవోక్తి కనులను తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. చూడండి, అంటే ఎప్పుడైతే దేవుడు, అంటే బాలాముకి ఎప్పుడైతే ఇజ్రాయేలీని ఇలా క్రమముగా ఉండుట చూచాడో వెంటనే ఆత్మపరవశుడవుతున్నాడట. ఇజ్రాయేలు క్రమముగా ఉండుట చూచి బాలాము ఆత్మపరవశుడవుతున్నాడు. ఆత్మ దిగి వచ్చి తనతో దేవోక్తిని కనులారా తెరిచి చూపిస్తుంది, దేవోక్తిని తెలియచెప్తుంది. ఈ దేవోక్తిని బట్టి ఇప్పుడు తెలియచెప్తున్న మాట ఏమనంట, చూడండి ఏమని తెలియచెప్తున్నాడు. చూడండి ఏమంట, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని యొక్క దర్శనమును పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క గుడారమును చూడగానే ప్రవక్తలు నీ కుటుంబాన్ని ప్రవచించగలిగే స్థితిలో నీ గుడారము అటు రీతిగా కనిపించాలి, నీ గృహం అటు రీతిగా కనిపించాలి. నీ యొక్క గృహము యెహోవా క్రమపరిచిన గృహముగా అది కనిపించాలి.
ఎప్పుడైతే అటు రీతిగా కనిపిస్తుందో, నీ కుటుంబం అటు రీతిగా కనిపిస్తుందో, దేవుని యొక్క వాక్కు నీ కుటుంబం మీదకి రాబోతుంది. దేవుడు చెప్పబోతున్నాడు ఆ వాక్కుని. ఆత్మ పరవశుడై ఒక వ్యక్తి నోరు తెరిచి కనులు తెరిచిన వాడై ఒక మాటను ప్రకటన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అతడు పరవశుడై కనులు తెరిచిన వాడై సర్వశక్తుని యొక్క దర్శనమును పొందెను. హల్లెలూయా. ఎందుకు ఈ దర్శనమును పొందాడు? ఎందుకు ఆత్మ పరవశుడు అవుతానికి కారణం? ఎందుకు ఆయన కన్నులు తెరవబడ్డాయి అని మనం చూస్తే, ఇశ్రాయేలు గోత్రములు చెప్పున క్రమముగా ఉన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రమముగా ఉన్న కుటుంబాల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. క్రమముగా, నేను ఏది అక్రమము చేయబడుతున్న కుటుంబాలు కాదు ఆయనకు కావాల్సింది. ఏంటంటే అక్రమముగా అయిపోతున్నవి వాటినన్నిటిని కూడా క్రమపరచాలని దేవుని యొక్క ఉద్దేశము. అటు రీతిగానే క్రమపరిచిన కుటుంబముల గురించి ప్రభువు ఈ రీతిగా తెలియచెప్తున్నాడు. అక్కడ క్రమపరచబడిన ఇజ్రాయేల్ని చూడగానే, క్రమపరచబడిన ఇజ్రాయేల్ చూడగానే ఇజ్రాయేల్ గురించి ఒక ప్రవచనము, యాకోబు నీ గుడారములు, అయ్యా ఇగో ఇజ్రాయేలు నీ నివాస స్థానములు ఎంతో రమ్యమైనవి, ఎంతో రమ్యమైనవి. ఎందుకంటే ఆ రమ్యమైనదిగా ఎందుకున్నాయంటే, యాకోబు అలాగే ఇజ్రాయేలు వీరొక గుడారములు, వీరొక నివాస స్థానములు రమ్యముగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? వారు గోత్రములు చెప్పిన వారు క్రమముగా ఉండిన వారుగా ఉన్నారట. దే వాజ్ ఆర్డర్లీ అరేంజ్డ్. వారి యొక్క గుడారము ఆర్డర్గా ఉంది, డిజార్డర్గా లేదు, ఆర్డర్గా ఉంది. అందుకని దాన్ని చూడగానే రమ్యముగా కనిపించి. ఈ ఆర్డర్ ఎందుకు ఉంది అని మనం కనుక చూస్తే, గడిచిన ముందున్న చాప్టర్స్లో మనకు తెలియచెప్తుంది. దేవుడి రీతిగా ఉండమన్నాడు, దేవుడి రీతిగా వారిని నడవమన్నాడు. గోత్రముల వారిగా వారిని విభజించాడు, గోత్రముల వారిగా వారిని సిద్ధపరిచాడు. గుడారములు అటు రీతిగా వారు నిర్మించుకున్న వారిగా ఉన్నారు. ఆ గుడారములను చూడగానే ఇదిగో ఇంత క్రమముగా ఉన్న ఈ ఇజ్రాయేల్ బట్టి ఇవారు యొక్క నివాస స్థలములు ఎంత రమ్యముగా ఉన్నాయి. దానికి పోలికగా ఇక్కడ తెలియచెప్తున్నాడు. ఎలా ఉన్నాయంట? వాగులు వ్యాపించినట్టుగా అని తెలుగు బైబిల్లో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది యాజ్ ద వ్యాలీ స్ప్రెడ్ ఓవర్. వ్యాలీస్ ఎలాగైతే అవి స్ప్రెడ్ అయి ఉంటాయో అటు రీతిగా వీరందరూ కూడా వ్యాప్తి చెందిన వారై ఉన్నారంట, వ్యాపించిన వారిగా ఉన్నారంట. ఈ నది తీరమున తోట వలె ఉన్నారు, అరణ్యము వలె కాదు, తోట వలె ఉన్నారంట. నది తీరమున తోట వలె వీరు ఆ నదికి ఆనుకుని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నదికి ఆనుకునిన తోట చాలా శ్రేష్టకరమైన ఈ దేవోక్తిని ఆయన సూచనగా తెలియచెప్తున్నాడు. ఇటు రీతిగా ఉందయ్యా, ఉపమానంగా తెలియచెప్తున్నాను. ఈ యొక్క గుడారములు ఎలా ఉన్నాయి తెలుసా? నది తట్టున దాగబడిన, నది తట్టుని ఆనుకొనిన తోట వలె ఉన్నాయి. తోట క్రమముగా ఉంటుంది. తోటలో ఉండే ప్రతిదీ కూడా ఒక క్రమబద్ధంగా అవన్నీ కూడా అరేంజ్ చేయబడి ఉంటాయి. దాని ఇష్టానుసారంగా ఉండదు. అంటే ఇక్కడ తెలియచెప్తున్న మాట ఏంటంటే, తల్లిదండ్రులు క్రమముగా ఉన్నారు, బిడ్డలు క్రమముగా ఉన్నారు, గుడారం అంతయు కూడా క్రమముగా ఉంది. అది ఉండాల్సిన రీతిగా అది ఉంది. ఎక్కడ కూడా చెదిరిపోయినట్టుగా లేదు, ఎక్కడ కూడా ఇష్టానుసారముగా ఉన్నట్టుగా లేదు. ఈరోజు గనక చూస్తే, దేవుడు గనక ఇదే విషయాన్ని ఈరోజు గనక చాలామంది కుటుంబాలను చూస్తే, నేను అంటాను ఇదే వచనాన్ని ఆయన తెలియచెప్పే రీతిగా ఎలా ఉంటుందేమో. ఇగో నేను గృహాన్ని చూస్తున్నాను, ఇది తోట వలె లేదు, నీరు లేని ఎడారి వలె కనిపిస్తుంది. ఇది తోట వలె లేదు, ఇది ఎలాగుందంటే అరణ్యము మాదిరిగా కనిపిస్తుందని తెలియచెప్తాడేమో. ఎందుకంటే ఈరోజు చాలా మట్టికి గుడారములు ఒక క్రమము లేని గుడారములుగా కనిపిస్తున్నాయి. దెర్ ఈస్ నో ఆర్డర్ ఇన్ ద ఫ్యామిలీస్. ఎక్కడ కూడా క్రమము లేదండి. ఎక్కడ కూడా తల్లిదండ్రుల మాట బిడ్డలు వినలేని పరిస్థితులు, బిడ్డలుకి ఇష్టానుసారముగా వారి జీవితాన్ని వారు నడిపించుకునే పరిస్థితులు,
అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా దేవుని ఆశపడిన రీతిగా ఆ గృహములు కనిపించట్లే. అందుకని గృహముల్లో కావాల్సిన వేదనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి, గృహంలో కావాల్సిన అవమానములు పుష్కలంగా కనిపిస్తున్నాయి, గృహంలో కావాల్సిన నిందలు పుష్కలముగా కనిపిస్తున్నాయి, గృహంలో కావాల్సిన కష్టములు ఎంతో పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఉండటానికి కారణం ఏంటో తెలుసా? వారు ఉండాల్సిన క్రమబద్ధీకరంగా వారు లేరు. కానీ ఇక్కడ ఉన్న వాటిని బాలాము ప్రవచిస్తున్నాడు, ఆత్మపరవిష్ఠుడే. ఏమని తెలియచెప్తున్నాడంటే, ఇగో మీ గుడారములు రమ్యముగా ఉన్నాయా, నీ నివాస స్థలములు రమ్యముగా ఉన్నాయా, ఇగో చూడండి ఎటు ఇదిగోనంట తోట వలె ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. తోట వలె ఉన్నాయి. ఎంత మాదిరిగా, ఎంత మంచి ఉపమానమును తెలియచెప్తున్నాడంటే, అది తోట వలె ఉంటున్నాయట. తోట వలె. తోట ఒక డిస్టెన్స్తో ఒక్కొక్క దాన్ని నాటుతారు. తోటను ఎందుకు ఏర్పరుస్తారంటే, ఆ తోటకి అరణ్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అరణ్యములో మనకి ఎక్కడ కూడా నీటి కనిపించడం అనేది చాలా తక్కువ. కానీ తోటను కనుక మనం చూస్తే ఎప్పుడూ కూడా వేర్లకు తడుస్తున్న నీరు కనిపిస్తూనే ఉంటుంది. తోటలలో మళ్ళు చేయబడి ఆ నీరు ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది వారి జీవితాల్లో. ఆ నీరు ఎప్పుడు కూడా దాని వేర్లు తగులుతూ ఉంటుంది. అది స్పష్టంగా, అది మంచిగా ఏపుగా ఎదుగుతుంది, మంచి క్రమముగా అది ఎదుగుతుంది. ఎదిగినది, ఆ తోటలో ఎదిగినది కేవలం అటు రీతిగా ఎదుగటమే కాదు, పూత వేస్తుంది, ఫలాలు కలిగి ఉండి రీతిగా తోట ఉండబోతుంది. హల్లెలూయా. అందుకనే దేవాతి దేవుడు ఆదాము అవ్వల్ని చేసినప్పుడు ఆ మాటను ప్రకటన చేస్తున్నాడు. ఏమంటే, వీరు ఫలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వీరు ఫలిస్తారు, ఫలమును కలిగి ఉండేవారుగా ఉంటారు. వీరు ఫలించి విస్తరిస్తారు. వీరు వ్యాపిస్తారు. ఒక ఫలము నుంచి ఎన్ని విత్తనములైతే వస్తున్నాయో, ఆ విత్తనముల నుంచి ఇంకను ఎన్ని ఫలములైతే, ఇంకను ఎన్ని చెట్లు వస్తాయో, ఎటు రీతిగా అది వ్యాపిస్తుందో అటు రీతిగా వీరు వ్యాపించేవారుగా ఉంటారని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకంటే మనమందరము కూడా ఆ సర్వోన్నతమైన దేవుని ద్వారా నాటబడిన మొక్కలు లాంటి వారము. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బొటనీ, బట్ గాడ్ ఈజ్ ద వన్ హూస్ టాకింగ్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. దేవుడిని యొక్క ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఆత్మీయ జీవితంలో ప్రభు చెప్తున్నమాట ఏంటో తెలుసా? నిన్ను నాటిన చెట్టు వలె ఆయన చేయుచున్నప్పుడు, నిన్ను ఒక తోట వలె ఆయన క్రమపరుచున్నప్పుడు, నీవు ఆయనకి ఇష్టమైన పంటను నువ్వు దయచేయగలవు. ఆ కాలమున వారి యొక్క ఆ కాలమునందు అది ఫలించు చెట్టు వలె ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తోటలు మంచి ఫలములు కలిగేటట్టుగా కనిపిస్తాయి, అవి ఫలభరితంగా కనిపిస్తాయి. ఈరోజు కుటుంబాలను ఎటు రీతిగా దేవాది దేవుడు చూడాలని అనుకుంటున్నాడు. ఆ క్రమపరచబడిన కుటుంబాలని దేవాది దేవుడు చూడాలని అనుకుంటున్నాడు. ఒకసారి మనము ఈ యొక్క వచనమును చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 7వ వచనం అక్కడ చెప్తున్నాడు చూడండి. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. హల్లెలూయా. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ద్రాక్ష తోట. అంటే ఆ వంశాన్ని, ఆ తరమునంతటిని దేవాది దేవుడు ఎలా చూస్తున్నాడంట? ద్రాక్ష తోట మీదుగా చూస్తున్నాడు. ఈ ద్రాక్ష తోట కారు ద్రాక్షాలు కాల్చేది కాదు. ఈ ద్రాక్ష తోట ఫలములు ఇచ్చే సీజన్లో ఫలము లేనిది కాదు. తనకి ఇష్టమైన ద్రాక్ష తోటగా ఇజ్రాయేలు కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలు వంశము కనిపిస్తుంది. ఈరోజు దేవాది దేవుడు నీ కుటుంబం గురించి ఇటు రీతైన సాక్ష్యమును తెలియచేయగలరా? దేవాది దేవుడు ఇటు రీతైన సాక్ష్యమును నీ కుటుంబం గురించి అనుగ్రహించగలడా? ఈరోజు నిజముగా నీవు ద్రాక్ష తోట మాదిరిగా కనిపించగలుగుతున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వంశమైతే సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోట, అది ద్రాక్ష తోట వేయబడాలి అంటే
ఆ ద్రాక్ష తోట మనందరికీ తెలుసు. ద్రాక్ష తోట ఎట్టి రీతిగా వేస్తారో, ఆ తోట వేయాలన్నా దానికి కూడా యేసయ్య ఒక మాట తెలియ చెప్పాడు. తీగ వేరుగా ఉండదు, ఆ తీగలు వేరుగా ఉండవు. ద్రాక్షావల్లితో అది అంటు కట్టబడినప్పుడు అది గొప్పగా ఫలిస్తుంది. అందుకని ఈ ద్రాక్ష తోట గురించి తెలియ చెప్పడానికి కారణం, ఆయనే నీ గృహములో ఉండి, ఆయనే నీకు ఈ గృహానికి అధిపతిగా ఉండి, ఆయన ఏం చేస్తున్నాడంటే నీ గృహాన్ని ద్రాక్ష తీగ ఎట్టి రీతిగా ఫలిస్తుందో అటు రీతిగా ఫలభరితముగా చేయుటకు ఆయనే నీ కొరకు సైన్యములకు అధిపతిగా యెహోవాగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఆయన తెలియ చెప్తున్న మాట, ఇశ్రాయేలు వంశము వారు సైన్యములకు అధిపతిగా యెహోవాక ద్రాక్ష తోట ఉన్నది. మరి ఈ ద్రాక్ష తోటని దేవాది దేవుడు ద్రాక్ష తోటగా చేసిన దాన్ని, ఈ ద్రాక్ష తోట ఏం చేయబడాలి, లేకపోతే ఈ ద్రాక్ష తోట ఎట్టి రీతిగా ఉండాలి అన్నది మనం కనుక చూస్తే, ఈ ద్రాక్ష తోటలో మనం చేయాల్సింది ఏంటి, లేకపోతే ఈ ద్రాక్ష తోటగా ఆయన చేసి ఉన్నాడు కదా, ఈ ద్రాక్ష తోటగా అంటు వేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా, మరి మనం చేయాల్సింది ఏంటి అంటే ఇదే విషయాన్ని ఆదాముతో కూడా తెలియ చెప్పాడు. ఏదేను తయారు చేసిన తర్వాత ఏదేనంతని కూడా సిద్ధపరిచి, ఈ తోటని సిద్ధపరిచిన తర్వాత ఆదాముని దాంట్లో పెట్టి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, ఆదాము దీన్ని నీవు సేద్యపరచు, దీన్ని నీవు సేద్యపరచు, దీన్ని సేద్యపరచు. ఒకసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనము ఏమనుంచండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యాడమ్, ఇక్కడ ఆదాము గురించి ప్రస్తావన కాదు, కానీ ఇక్కడ ఆయన రూపంలో, ఆయన ప్రతిరూపంలో, ఆయన పోలికలో చేయబడిన నరుణ్ణి తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాడంట, నరుణ్ణి తీసుకుని ఏదేను తోటలో సేద్యపరచుటకు, దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. హల్లెలూయా. తోటలో సేద్యపరచుటకు, అలాగే దాన్ని ఏంటంట కాచుటకు వాడిని ఉంచెను. హల్లెలూయా. తోటలో సేద్యపరచబడాలి అంటే వీ హ్యావ్ టు కల్టివేట్ ఇట్. ఆ కల్టివేషన్ జరగకపోతే అది బ్రతకదు. కల్టివేషన్ జరగకపోతే ఫలభరితమైన స్థితులు కనిపించవు. కల్టివేషన్ జరగకపోతే, సేద్యపరచకపోతే, కావాల్సిన రీతిగా నీళ్లు అందకపోతే, కావాల్సిన రీతిగా ఆ మట్టి దానికి మొదలన లేకపోతే, కావాల్సిన రీతిగా పాదులు తీయకపోతే, కావలసిన రీతిగా ఆ నీరు దానికి అందకపోతే అది ఏం చేయబడదండి, ఫలభరితంగా అవ్వదు. కావాల్సిన రీతిగా అది అంటుకట్టకపోతే అది ఫలభరితముగా అవ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. యూ హ్యావ్ టు కల్టివేట్ ఇట్. నీవు ద్రాక్ష తోటగా మార్చబడ్డావు అంటే నీవు ఖచ్చితంగా చేయబడాల్సిన కార్యం ఏంటంటే, నీవు నీ కుటుంబాన్ని కల్టివేషన్లో పెట్టాలి, నీ కుటుంబాన్ని సేద్యపరచాలి, నీ కుటుంబం సేద్యపరచబడాలి. ఎల్లవేళ్ళ నీరు ఉందా లేదా కుటుంబంలో, ఎల్లవేళ్ళ నీ వేరికి, నీ పునాదికి నీరు తగులుతుందా లేదా అని చాలా ప్రాముఖ్యంగా నువ్వు చూసుకుంటూ ఉండాలి. నీ ఇంటిలో నీరు ఉందా లేదా, లేకపోతే ఆరిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయా, నీ జీవితంలో ఆ ఏరుల దగ్గర నీరు ఉందా లేదా అన్నది నువ్వు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ నీరు ఎప్పుడైతే వస్తుందో, జనరల్లీ వ్యవసాయకుల్ని మనం చూస్తూ ఉంటే వారు చేస్తూ ఉంటారు, పాదులు తీస్తూ ఉంటారు. పాదులు తీసి నీరు అందేటట్టుగా చేస్తారు. ఎప్పుడైతే నీరు అందుతుందో అది మంచిగా ఏపుగా ఎదుగుతుంది. ఈరోజు తోట మంచిగా ఉండాలి అంటే దేవాతి దేవుడు నీకిచ్చుతున్న బాధ్యత, నీ కుటుంబము బాగుగా ఉండాలన్నా, లేకపోతే నీవు ఆయనకి రమ్యముగా నువ్వు కనిపించాలన్నా, లేకపోతే ఆ నది తీరమున తోట వలె నీవు ఉండాలన్నా నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే సేద్యపరచాలి, కాచుకోవాలి. సేద్యపరచాలి, కాచుకోవాలి. అటు రీతిగా నీవు ఉండగలిగితే, ఈరోజు బాలాము ప్రవక్త వచ్చి ఇశ్రాయేలుని చూచి, లేకపోతే యాకోబు వంశస్థుల్ని చూసి ఎందుకు ఆ మాట తెలియ చెప్పడానికి కారణం, ఎందుకంటే వారు యెహోవా మాటను వినిన వారై ఉన్నారు.
యెహోవా వారిని ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు నడుచుకున్న వారుగా ఉన్నారు. అంటే వారి జీవితంలో సేద్యపరచబడటం అంటే ఏంటో తెలుసా? వాక్కుని ప్రకారముగా జీవించుట, వాక్కుని ఆధారము చేసుకుని జీవించుట. నేను దీనికన్నా వ్యతిరేకమైన పని నేను చేయటానికి వీల్లేదు. యెహోవా చెప్పాడు, నేను ఖచ్చితంగా ఇటు రీతిగా నేను ఉండాలి. దేవుడు ఆజ్ఞాపించాడు, ఆజ్ఞాపించిన ప్రకారముగా నా కుటుంబము ఉండాలి. అటు రీతిగా ఇజ్రాయేల్ ఉంది కాబట్టి ఇజ్రాయేల్ని చూచి ఒక వ్యక్తి ప్రవచిస్తున్నాడు ఆత్మపరవశుడై. ఈరోజు నీ కుటుంబము కూడా వాక్కుని ఆధారము చేయబడిన కుటుంబముగా ఉండాలి. వాక్కుని ఆధారము చేయబడిన కుటుంబముగా ఉండాలి. నీరు నీ చుట్టూరు ఉండాలి. నీరు ఆ తోటలో మంచిగా వ్యాపించి ఉండాలి. ఆ ఎప్పుడైతే వ్యాపించి ఉంటుందో అది మంచిగా ఏపుగా ఎదుగుతుంది. ఫలించే కాలమున అది ఫలమును కలిగి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అటు రీతైన పరిస్థితులు నీ జీవితంలో ఉండాలి అంటే నీవు కల్టివేట్ చేయాలి. ఈరోజు ఆ కల్టివేషన్ కుటుంబాల్లో జరగట్లేదు. ఆ కల్టివేషన్, ఆ సేద్యపరచడం అన్నది కుటుంబాల్లో కనిపించట్లేదు. చిన్నప్పటి ప్రాయం నుంచి ఆ నారుగా ఉన్న కాడి నుంచే ఆ నారుని ఎటు రీతిగా అయితే ఎంత జాగ్రత్తగా చూచు దానికి ఎంత మాదిరిగా వాటర్ ఇవ్వాలో, ఎంత మాదిరిగా నీళ్లను, పోషకాహారములు ఎటు రీతిగా దానికి అనుగ్రహించాలో అటు రీతిగా నారు దగ్గర నుంచే జాగ్రత్త పరుచుకుంటాడట. కాచుకునేవాడు దాన్ని చూచుకునేవాడు, దాన్ని సేద్యపరిచేవాడు దాన్ని చిన్న ప్రాయం నుంచే చూస్తాడు. ఈరోజు చిన్న చిన్న మొక్కలుగా ఉన్న నీ కుమారుల్ని నువ్వు అటు రీతిగానే చిన్న ప్రాయం నుంచే జాగ్రత్తగా నీటి నుంచే వాడిని పైకి తీసుకొస్తున్నావా? ఆధారము అదే రీతిగా చూస్తున్నావా? లేకపోతే అరే ఇదిగో ద్రాక్షవల్లి ఇదే, ఈ ద్రాక్షవల్లిని పెనవేయబడితేనే నీ జీవితానికి శ్రేయస్కరమని చిన్న చిన్న తీగలకి నువ్వు తెలియచెప్తూ దాన్ని అంటుకట్టేటట్టుగా నువ్వు చేయగలుగుతున్నావా? అటు రీతిగా నువ్వు చేయగలిగితే నేను అంటాను, నీ కుటుంబము ఫలభరితముగా కనిపిస్తుంది దేవుని ఎదుట. శ్రేష్టకరమైన ద్రాక్ష తోటగా కనిపిస్తుంది నీ కుటుంబము. అంటే కేవలం ఈ తరమే కాదు, వంశమంతయు యెహోవాక, సైన్యములకు అధిపతియగు యెహోవాక ద్రాక్ష తోటగా అది కనిపించబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు అట్టి రీతిగా నీ కుటుంబాన్ని చేయాలనుకుంటున్నాడు. కేవలము ఇప్పటివరకు నేను తెలియచెప్పింది ఏంటంటే సేద్యపరచబడుట గురించే మాట్లాడాను. ఇంకొక విషయాన్ని ఆదాముకి తెలియచెప్పాడు. ఏంటంటే దాన్ని కాచుకోవాలి. తోట కంచి వేయకపోయినా, తోట కాపుదల్లో లేకపోయినా అపవాది లోపలికి చొచ్చుకుని వస్తాడు. సరైన రీతిగా కాచుకోకపోతే నీ తోట పాడైపోద్ది. రాగోడనివి వచ్చేస్తాయి లోపలికి, ఎలుకలు వస్తాయి, నక్కలు వస్తాయి, పాడు చేయాల్సిన రీతిగా ఆ ద్రాక్ష తోటని పాడు చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ అటు రీతిగా నీ ద్రాక్ష తోట అవుటకు వీలు లేకుండా నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. యు హ్యావ్ టు వాచ్ ఓవర్. నువ్వు ఖచ్చితంగా కాచుకోవాలి. నీ ద్రాక్ష తోటని కాచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ద్రాక్ష తోటని కాచుకుంటున్నావో ఆ ద్రాక్ష తోట కాయబడుతున్నప్పుడు నీకు జ్ఞాపకము రావాల్సింది ఏంటంటే ఇది యెహోవా ద్రాక్ష తోట, దేవుని యొక్క ద్రాక్ష తోట. నేను ఒకవేళ దీన్ని ఫలభరితంగా చేసినా, లేకపోతే నాకు కలిగే ఫలములు ఏమైనా ఉన్నా, లేకపోతే నాకు కలిగిపోతున్న సంతానం అవ్వచ్చు, నాకు కలగబోతున్న ఏ ఫలములైనా సరే ఇది యెహోవా మూలముగానే నాకు కలుగుతుంది అని, దాన్ని నేను శ్రేష్టముగా నేను భద్రపరచాలని నువ్వు ఎరిగి ఉండాలి. హల్లెలూయా. అటు రీతిగా నువ్వు ఎరిగి ఉండలేకపోతే, ఈ తోటను నేనే కాచుకుంటున్నాను, ఈ తోటను నేనే సేద్యపరచుకుంటున్నాను, ఈ తోట సర్వోన్నతమైన దేవుని కాదు, ఇది నాదే అన్నట్టుగా నువ్వు జీవించడానికి వీల్లేదు. ఈరోజు చాలా మట్టికి జనులందరూ కూడా కనిపిస్తున్న రీతి ఎలాగుందంటే, నేను కష్టపడుతున్నాను కుటుంబం కొరకు, నేను ప్రయాసపడుతున్నాను నా బిడ్డల కొరకు, నేను నా బిడ్డల బాగోగులు నేను చూసుకుంటున్నాను, నిర్ణయము తీసుకుంటే నేనే తీసుకోవాలి తప్ప దేవునికి ప్రమేయము లేదు అన్నట్టుగా మనిషి ప్రవర్తన కనిపిస్తుంది.
అందుకని కుటుంబాలు దేవునికి ఆనుకుని జీవించాల్సినవి దేవుని యొక్క ప్రమేయం లేకుండా వారి ఇష్టానుసారమైన కుటుంబాలుగా కనిపిస్తున్నాయి. ఏంటాను, యజమానుడు అనుగ్రహించిన ద్రాక్ష తోట నీది. యజమానుడు నీకు అనుగ్రహించాడు. అది నీవు దాన్ని సేద్యపరచాలని, దాన్ని నువ్వు కాచుకోవాలని, దాని కాలమున అది ఫలించాలని యజమానుడు నీకు అనుగ్రహిస్తే అది నాది అంటున్నావు, అది నాది అన్నట్టుగా జీవిస్తున్నావు. అందుకనే యజమానుడు ఒక ప్రమేయము నాకు జీవితంలో అక్కర్లేదు, యజమానుడు ఒక మాట నా జీవితంలో అక్కర్లేదు. యజమానుడు ఎటు రీతిగా నాది అని నీ దగ్గరికి వచ్చినా సరే, నీది కాదయ్యా నాది అన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఈరోజు నీతో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అటు రీతిగా కనుక ఉంటే నీరు నీ జీవితంలో దరికి కనిపించదు. తోట మాదిరిగా ఉన్నది కాస్త అరణ్యముగా మార్చబడుతుంది. తోట మాదిరిగా ఉన్నది కాస్త అరణ్యముగా మార్చబడిపోద్ది. కానీ దేవాతి దేవుడు నేను ఎలా చేస్తున్నాడంటే నీరు ఉన్న తోట మాదిరిగా చేస్తున్నాడట. ఒకసారి చూద్దాం ఆ మాటను కూడా. యెషయా గ్రంథము 58:11 వచనము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము చూడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించి క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి, హల్లెలూయా, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలకు బలపరచును, నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎన్నడును ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె నుందువు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు ఇటు రీతిగా నిన్ను చూడాలని అనుకుంటున్నాడు. నిత్యము నీవు నడుచులాగున, ఆయనతో పాటు నీవు నడుచులాగున, నిత్యము నీవు ఆయనతో పాటు నడిచేలాగున, అలాగే క్షామకాలమున, కరువు వస్తున్న కాలమున నిన్ను తృప్తిపరిచి క్షామకాలమున నీ ఎముకలకు బలము లేని పరిస్థితుల్లో బలమును చేకూర్చేవాడు. హల్లెలూయా. సత్తువ లేదు, ఏం చేస్తాడు? సత్తువ లేని పరిస్థితుల్లో నీకు సత్తువను అనుగ్రహిస్తూ నీరు కట్టిన తోట వలె నిన్ను చేయుచున్నాడు. హల్లెలూయా. అటు రీతిగా చూడాలని అనుకుంటున్నాడు దేవుడు. కానీ ఈరోజు ఆయనతో నడిచే నడవడిక చాలామంది జీవితాల్లో కనిపించట్లేదు. ఆయనతో పాటు నడవాల్సిన కుటుంబాలు కనిపించట్లేదు. అందుకని క్షామము వారి జీవితంలో కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కొరత, ఏమి చూసినా లేమే కనిపిస్తుంది. తృప్తి వారి జీవితంలో కనిపించట్లే. ఎక్కడ చూసినా సరే అసంతృప్తే, కుటుంబాల్లో అసంతృప్తే కనిపిస్తుంది. తృప్తి కలిగి ఉన్న కుటుంబాలు చాలా అరుదుగా కనిపిస్తాయి, అసంతృప్తితో కనిపిస్తున్నాయి. ఎందుకంటే నడవాల్సిన రీతిగా వారు నడవట్లేదు, వారు సేద్యపరచాల్సిన రీతిగా వారు సేద్యపరచబట్లేదు, కాచుకోవాల్సిన రీతిగా వారు కాచుకునే స్థితిలో వారు లేరు. ఈరోజు చాలా మటుకు కుటుంబాలు దొంగిలించబడుతున్న పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. చాలా మటుకు కుటుంబాలు నాశనమైపోతున్న పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. చాలా మటుకు కుటుంబాలు పాడైపోతున్న పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? కాచుకోవాల్సిన రీతిగా వారు కాచుకుంటలేదు. అటు రీతిగా కాచుకోగలిగితే నేను అంటాను, నీ కుటుంబము భద్రపరచబడుతుంది. క్షామకాలమైనప్పటికీ దేవాతి దేవుడు నిన్ను తృప్తిపరచటానికి ఆయన నీ చుట్టూరు కూడా క్షేమం ఉండొచ్చేమో, నిన్ను మట్టికి నీరు కట్టిన తోట వలె చేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. గెరారు అనే ప్రాంతము అరణ్యము ప్రాంతం. అది అప్పటికే కరువు వచ్చి ఉంది. కానీ యెహోవా మాటని ఆధారము చేసుకుని ఒక వ్యక్తి తవ్వుతున్నాడట.
యెహోవా మాటని ఆధారం చేసుకుని ఒక విత్తనము వేయటానికి ఒక వ్యక్తి సిద్ధపరుస్తున్నాడు. ఆ పొలమును చేయటానికి, ఆ పొలం పని చేయడానికి ఒక వ్యక్తి సిద్ధపరుస్తున్నాడు. ఆ వ్యక్తి యెహోవా చెప్పిన రీతిగా గెరారులోనే, ఆ అరణ్యములోనే, ఆ కరువు సమయంలోనే దేవుడు చెప్పిన రీతిగా నడుచుకుంటుంటే 100 పంట అదే సంవత్సరమున కోసాడట. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం అట్టి రీతిగా ఉండబోతుందయ్యా. ఎప్పుడైతే దేవుని యొక్క మాటని ఆధారం చేసుకుంటే, ఎప్పుడైతే దేవుని ప్రకారంగా నువ్వు నడిచేయగలిగే స్థితిలో నీ జీవితంలో ఉంటే, నీ తోట ఫలిస్తుంది. నీటి ఊటలు కనిపిస్తాయి. నీ తోటలో ఉబికే నీటి ఊటలు కనిపిస్తాయి. నీ తోట తన కాలమున మంచిగా ఫలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో కావాలా? అయ్యా, ఇప్పటి వరకు మేము అటు రీతిగా లేము, ఇటువరకు మా పరిస్థితులు ఇటు రీతిగా లేవు, ఇదిగో ఎటు రీతిగా అయితే దేవుడు తోట మాదిరిగా చూడాలని అనుకున్నాడు, అరణ్యమైపోయింది మా బ్రతుకులు అని నీ బ్రతుకులు అటు రీతిగా ఈరోజు ఏడుస్తున్న పరిస్థితులు నీ కుటుంబంలో ఉంటే, ఈరోజు నీ కుటుంబాలు చాలా మటుకి అయ్యా అసంతృప్తితోనే ఉన్నాం, మా కుటుంబాల్లో ఎటును కూడా ఒక మాదిరి కనిపించట్లేదు, ఈ దేవాది దేవుడు నా కుటుంబాన్ని ఇతరులకు మాదిరిగా చేయాలని అనుకుంటే నా కుటుంబము అనేక మంది ఏలు చూపించేటట్టుగా నా కుటుంబం మార్చబడిందయ్యా అని ఏడుస్తున్నావా నీ కుటుంబం గురించి? అలాంటి పరిస్థితులైతే దేవాది దేవుడు ఈరోజు నీకు శ్రేష్టకరమైన మాటను తెలియజెప్తున్నాడు. ఏదైతే అరణ్యముగా అయిపోయిన నీ బ్రతుకు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఏదేను వనముగా చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఏదేను వనముగా ఆయన మళ్ళీ చేయగలిగిన సమర్థుడు. ఆ దేవాది దేవుడు, ఆ సర్వోన్నతమైన దేవుడు నీ పక్షమున ఉండినవాడు. నిన్ను మళ్ళీ తోటగా ఆయన క్రమపరచగలిగిన వాడు. నీలో ఏదైతే అవిధేయత ఉందో, నీలో ఏదైతే అక్రమం ఉందో అదంతటిని కూడా పారద్రోలి దేవునికి ఇష్టమైన తోటగా మళ్ళీ చేసుకోగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నీ కుటుంబంలో స్తుతిగానములు కనిపించట్లే, దేవునికి ఆయన సన్నిధిని అనుభవించే పరిస్థితులు కనిపించట్లేదేమో, కానీ దేవాతి దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ అరణ్యపు బ్రతుకుని నేను మళ్ళీ ఏ దేని వలె నేను చేయుటకు సమర్థుణ్ణి. మళ్ళీ తన కాలమున, ఏ కాలమునైతే తోట ఫలములు ఇవ్వాలో ఆ కాలమున అది ఫలమిచ్చులాగున అది ఉండబోతుంది అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య యొక్క ఉపమానమును తెలియచెప్తున్నాడు. ఆ ఉపమానము, ఒక యజమానుడు తోటను పనివాళ్ళకి అప్పచెప్పి వెళ్ళాడట. పనివాళ్ళకి అప్పచెప్పి వెళ్ళి అంటున్నాడు, మీరు దీన్ని సేద్యపరచండి, దీన్ని కాచుకోండి, నేను మళ్ళీ వస్తాను, వచ్చేటప్పటికి మంచి ఫలాలు ఈ కాయాలి అని చెప్పి వెళ్ళాడు. ఇక్కడున్న సేవకులు వారు చేయించున్న పని ఏంటంటే, ద్రాక్ష తోట మేము సేద్యపరుచున్నాం కాబట్టి, మేము చూచుకుంటున్నాం కాబట్టి ఇక మీదటి ద్రాక్ష తోట మాదే అన్నట్టుగా అక్రమమును చేయవారిగా మార్చబడ్డారు. చాలా మట్టికి మన కుటుంబాలు ఆధారపడాల్సింది యజమానుడి పైన, మన కుటుంబాలు ఆధారపడాల్సింది సర్వోన్నతమైన దేవుని పైన ఆధారపడాలి. అటు రీతిగా కాకుండా నీవు నీ కష్టముతో నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావని, నీవే చూచుకుంటున్నావని నీవు నడుచుచు దేవుని యొక్క మార్గంలోంచి నువ్వు తప్పిపోవడానికి వీల్లేదు. దేవుడు నడవాల్సిన రీతిగా, దేవునితో నడవాల్సిన రీతిగా నువ్వు నడవకుండా నీవు ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి వీల్లేదు. ఇక్కడున్న సేవకులు, అక్కడున్న తోటలో ఉన్నవారు వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారంట. ఆ యజమానుడు రాలేదు, వేరే వాళ్ళని పంపించాడు. నా తోటలో ఏదైతే నా కొరకు ఉన్న స్వాస్థ్యం ఏదైతే ఉందో ఆ స్వాస్థ్యాన్ని నాకు అనుగ్రహించమని, నాకు ఇవ్వమని వారిని తెలియచెప్పమని వారి దగ్గరికి వెళ్తే వారందరూ కూడా వారిని రాళ్లతో కొట్టి చంపారట. దాని తర్వాత తన కుమారుడిని పంపించాడు. తన కుమారుడిని పంపించి ఆ తోటను తనదైన దానిగా చేసుకోవాలని సిద్ధపడుటకు తన కుమారుడినే తండ్రి అయిన దేవుడు పంపిస్తే, తండ్రి తన దగ్గరికి ఆ తోటమాలుల దగ్గరికి పంపిస్తే ఆ తోటమాలులు కుమారుని సైతము చంపివేశారట. ఈరోజు జరుగుతుంది అది కాదా? ఈరోజు జరిగింది అది కాదా? చాలా మట్టుకి నీ దగ్గరికి సర్వోన్నతమైన దేవుడు తన వాక్కు రూపైన
దేవాది దేవుణ్ణి నీ దగ్గరికి పంపిస్తే ఆయన్ని చంపివేసిన వారం. ఆయన్ని అక్రమముగా బ్రతుకుతున్న మన బ్రతుకులు ఆయన చంపివేసి ఉన్నాం. ఇంకా నువ్వు అక్రమముగా బ్రతుకుతున్న ప్రతిసారి కూడా నీవు ఆయన సిలువ వేస్తున్నావు అన్న సంగతి మర్చిపోవద్దు. అక్రమంగా బ్రతుకుతున్న ప్రతిసారి కూడా నీవు యేసయ్యని చంపుతున్నావు అన్న సంగతి మర్చిపోవద్దు. అందుకనే కుటుంబము, ఈ యొక్క కాచుకునేవారు, సేద్యపరిచేవారు చాలా జాగ్రత్త. ఎందుకంటే నీవు, నీ కుటుంబము, అనుగ్రహించబడిన నీ కుటుంబము, లేకపోతే నువ్వు ఉన్న నీ ఇల్లు అన్నీ కూడా యెహోవా వశమని గుర్తెరుగు. అది ఆయనది, నీది కాదు. నాది, నా ఇష్టానుసారముగా నేను ప్రవర్తిస్తానంటే నీవు దేవుని యొక్క చిత్తంలోంచి తొలుగుతున్న వాడివి. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు, నా బిడ్డల భవిష్యత్తు నా ఇష్టము అన్నట్టుగా నీవు చేసిన దేవుని చిత్తానికి నీవు లోపడకుండా, విధేయతను చూపించకుండా నువ్వు గనుక నడుచుకుంటున్నావంటే అక్రమపు పాలన అయిపోతుంది. నీలో దుష్టత్వము విర్రవీగుతున్నట్టుగా అక్కడ ఎటు రీతిగా వారున్నారో అటు రీతిగానే దుష్టత్వము నీ కుటుంబంలో విర్రవీగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులే అరణ్యముగా మార్చబడే పరిస్థితులు. అటు రీతైన పరిస్థితులే అరణ్యముగా మార్చబడిన పరిస్థితులు. కానీ ఈరోజు నువ్వు గుర్తెరిగి నేను క్రమపరచబడాలి, దేవుని తోటగా నేను అవ్వాలి అని నువ్వు అనుకోగలిగితే దేవాతి దేవుడు ఇచ్చిన వాగ్దానం నేను మళ్ళీ మీకు తెలియచెప్తున్నాను. చూడండి, యెషయా గ్రంథము 51, యెషయా గ్రంథము 51, యెషయా గ్రంథము 51వ అధ్యాయము, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 3వ వచనము. యెహోవా సియోనుని ఆదరించుచున్నాడు, దాని పాడైపోయిన స్థలములన్నిటినీ ఆదరించి, దాని అరణ్య స్థలములన్నిటినీ ఏదేను వలె చేయుచున్నాడు. అదేంటంటే అక్కడ సియోను అని రాయబడి ఉంది కదా, సియోను అని రాయబడి ఉంది కదా. అక్కడ సియోను కొండ గురించి చెప్తున్నాడండి. సియోను అంటే దేవుని కొరకు ప్రతిష్ఠితమైన చోటు. నీవు నీ ఇల్లు కట్టేటప్పుడు ప్రతిష్ఠ చేస్తావు. ప్రతిష్ఠ దేని కొరకు చేస్తావు? ప్రభువా ఇది నీది అన్నట్టుగా ప్రతిష్ఠ చేస్తావు. అలాంటి చేయబడిన నీ గృహము ప్రతిష్ఠ చేయబడిన గృహము. వివాహంలో కూడా ఆయన లేకుండా ఒక బాంధవ్యము చేయబడదు. నిబంధన ఆయన లేకుండా జరగదే. నువ్వు కట్టబడేదే ఆయన మూలంగా కదా. మరి అలాంటి పరిస్థితులన్నీ కూడా అరణ్యముగా అయిపోయి ఉన్నాయేమో, సియోను పాడైపోయిందేమో. కానీ సియోనులో ఉన్న అరణ్య ప్రాంతములన్నిటినీ కూడా మళ్ళీ ఏదేను తోట మాదిరిగా ప్రభు చేయబోతున్నాడు. ఆమెన్, ఆమెన్. ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములన్నిటినీ కూడా యెహోవా తోటగా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతులు, సంగీత గానములు దానిలో వినపడును. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలోంచి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు వినిపించాలి. అయ్యా నీ కృతజ్ఞుని ప్రభువా, ఇటు రీతైన భార్యనిచ్చినందుకు కృతజ్ఞుడిని, నువ్వే అనుగ్రహించావు. ఇటు రీతైన బిడ్డలను అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం ప్రభువా. నీవు అనుగ్రహించావు, నీ స్వాస్థ్యాన్ని నన్ను నమ్మి ఇచ్చావు. ఇది నీది, నువ్వు అనుగ్రహించినవి అంతా కూడా. నాకున్న ఆస్తి అవ్వచ్చు, నాకున్న ఇల్లు అవ్వచ్చు, నాకున్న అంతస్తులు అవ్వచ్చు, అన్నీ కూడా నీవు అనుగ్రహించినవే. ఇది నీ మనస్తత్వమై ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు అట్టి రీతిగా ఉండగలిగితే నేను అంటాను, దేవునికి కృతజ్ఞుడుగానే ఉంటావు. యూ విల్ షో ద గ్రాటిట్యూడ్ టు గాడ్. కృతజ్ఞతగా ఎప్పుడు ఉంటావు. సంతోష గానములు నీ కుటుంబంలో కనిపిస్తాయి. శాంతి సమాధానం లేనట్టుగా ఉండదు. శాంతి సమాధానములు నీ గృహంలో నాట్యమాడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోష గానములు వినిపిస్తూ ఉంటాయి. రక్షణ సునాదములు వినిపిస్తూ ఉంటాయి నీ గృహం నుంచి. అటు రీతిగా దేవాతి దేవుడు నీ గృహాన్ని చేయాలని అనుకుంటున్నాడు. యాకోబు నీ గుడారము, ఇజ్రాయేలు నీ నివాస స్థలములో ఎంతో రమ్యమైనవి.
ఎంతో రమ్యమైనవి, నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, నీ గుడారములు ఎంతో రమ్యమైనవి అని ఒక ఆత్మపరవశుడైన వాడు, ఆత్మ నింపుదలైన వాడు దేవుని ఆత్మ చెప్పున ప్రవచిస్తున్నాడు. ఈరోజు దేవాతి దేవుడు అటు రీతిగా నీ జీవితాన్ని కూడా చేయాలని అనుకుంటున్నాడు. తల ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. ఇంతకాలము నీ యొక్క కుటుంబంలో అక్రమము నడిచిందేమో, దేవునితో నడవలసిన నీవు నీ ఇష్టానుసారంగా నీ స్వబిత్తుతో నడిచి ఉన్నావేమో. నీ త్రోవలను చక్కపరచుకో. ఈరోజు నీ త్రోవలను చక్కపరచుకో. నేను అంటాను, నీ ఇంటిని తోట వలె చేయబోతున్నాడు, నీ గృహాన్ని తోట వలె చేయబోతున్నాడు. ఆయన క్రమమును తీసుకురాబోతున్నాడు నీ గృహంలోనికి. నీ గృహములో నీరు ఉండబోతుంది. దేవాతి దేవుడు నీరు ఉండబోతుంది. ఆయన నీరును అనుగ్రహించబోతున్నాడు. శ్రేష్టకరమైన వాక్కుని దేవాతి దేవుడు అనుదినమును నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. నీవు నీ కాలమున గొప్ప ఫలములను కనిపించబోతున్నావు. ఆ ఫలములు నువ్వు కలిగి ఉండబోతున్నావు. దేవునికి మహిమ తెచ్చే ఫలములు నీవు కలిగి ఉండబోతున్నావు. ఓ యజమానుడా, ఈ తోటని అయ్యా నీవు సేద్యపరిచే, అయ్యా నీవు నియమించిన వాడు సేద్యపరచునుగాక, కాచుకొనుగాక ప్రభువా. యజమానుడా, నీ ఎదుట ప్రభువా ఈ గృహములను మేము పెట్టుచున్నాము. అయ్యా వారు నీకు విధేయతను చూపి అయ్యా నీకిష్టమైన తోటగా వారు మలుచుదురుగాక ప్రభువా. నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభువా. అక్రమము ఇంటిలోంచి పారద్రోలబడునుగాక, అవిధేయత ఇంటిలోంచి పారద్రోలబడునుగాక, అరణ్యముగా మార్చబడుతున్న స్థితులు పారద్రోలబడునుగాక. అయ్యా ఏ అయితే లేములు ఉంటున్నాయో, సంతృప్తి లేని జీవితాలు అయ్యా ఇప్పుడైతే పారద్రోలబడునుగాక. నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభువా. రమ్యమైన స్థితులు గుడారములలో నువ్వు కలగజేస్తున్నందుకు నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నీకు వందనాలయ్యా. అయ్యా నీ బిడ్డలని నువ్వు చూచుచున్నవాడివి అయ్యా. నీవే నీ యొక్క అయ్యా బిడ్డలకి శ్రేష్టమైన వాటిని నీవు అనుగ్రహించేవాడు కదా అయ్యా. వారు చూచుకుంటారని, వారు కాచుకుంటారు అని నువ్వు అనుగ్రహించావు. నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభు. చూచుకునే మాదిరిగా, కాచుకునే వారుగా వారు ఉండుదురుగాక. ఇక మీదటి నుంచి ప్రభు అయ్యా వారి బిడ్డల జీవితాల్లో అయ్యా వారి ప్రమేయము కన్నా నీ ప్రమేయము ఎక్కువగా ఉండునుగాక. అయ్యా వారి యొక్క ఆలోచనల కన్నా నీ ఆలోచనలు పని చేయునుగాక. అయ్యా వారి చిత్తము కాకుండా నీ చిత్తము పని చేయునుగాక ప్రభు. కుటుంబాలటి రీతిగా నీరు కట్టి ఫలింప చేయబడునుగాక ప్రభు. నీ మాటనే ఆధారము చేయబడే కుటుంబాలు కావాలని నువ్వు తెలియచెప్తున్నవాడా, నీకు వందనాలు అయ్యా. అటు రీతిగా నడుచుకున్న వారికి అయ్యా నీరు కట్టిన తోట మాదిరిగా నువ్వు చేస్తానని నువ్వు సెలవిస్తున్నవాడా, నీకు వందనాలు అయ్యా. వారి యొక్క ఎముకలకి బలమును చేకూరుస్తానంటున్నావు. వారు నీటి కట్టబడిన, నీరులు కట్టబడిన తోటగా చేయబడి వారు మంచి ఫలములు కలిగేవారిగా నువ్వు చేయబోతున్నవాడా, నీకు వందనాలు. ఈ ఫలములు అనేక మంది చూడుదురుగాక, నిన్ను మహిమపరచుదురుగాక ప్రభు. ఈ ఫలములు అనేక మంది చూడుదురుగాక, నిన్ను మహిమపరచుదురుగాక ప్రభు. అయ్యా నీతో అంటు కట్టబడే బతుకు వారికి దయచేయి అంటున్నావు. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఈరోజు నీ వంశము దేవుని ద్రాక్ష తోటేనా? అటు రీతి కావాలని అనుకుంటున్నావా? అంటుకట్టబడు ద్రాక్షవల్లితో, అంటుకట్టబడు ద్రాక్షవల్లితో. ఆ ద్రాక్షవల్లి నిన్ను ఎండిపోయిన నీ స్థితిని ఫలించే స్థితిగా మార్చుతుంది. ఎండిపోయిన కొమ్మలను పెరికివేయబడి అయా నూతనమైన చిగురులు వేయబడి అయా మంచి ఫలములు కలిగే రీతిగా అయ్యా ఆ ద్రాక్ష తీగలు ఫలించేటట్టుగా నువ్వు చేయబోతున్నవాడా, నీకు వందనాలు. నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నిజముగా అయ్యా మా గుడారములు, మా నివాస స్థలములు నీ కను దృష్టికి రమ్యముగా కనిపించబడునుగాక. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం.
అయ్యా ఈరోజు ఎవరైతే ఈ ఆన్లైన్లో వీక్షించి ఉన్నారో అయ్యా వారందరినీ కూడా దీవించు. ఎవరికైతే ఈ మాట చేరుతుందో ప్రతి ఒక్కరిని కూడా దీవించు, ఆశీర్వదించు ప్రభువా. అయ్యా దీవెనకరముగా ఈ మాటలు వారి జీవితంలో పొందుపరిచినందుకు నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రం ప్రభువా. అయ్యా భయంకరమైన పరిస్థితులు మా చుట్టూ తలెత్తుతున్నాయి అయ్యా. శ్రమలు, నిట్టూర్పులు ఎన్నో 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 చుట్టూ అల్లుముకుంటున్నప్పటికీ ఏ భయము లేకుండా నీ యందు సురక్షితముగా మేము ఉన్నామని నిర్భయముగా మేము ఉండుటకు ఆ ధైర్యమును మాకు కలగజేస్తున్న వాడానికి వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములయ్యా. ఎవరైతే తండ్రి అయ్యా ఈ భయంకరమైన వరదల్లో చిక్కుకుంటున్నారో వారందరినీ కూడా అయ్యా నీవే ఆశ్రయ స్థానమును కల్పించు ప్రభువా. అయ్యా నీవే ఆశ్రయ దుర్గముగా వారికి ఉండుము ప్రభువా. వారికి కావలసిన వాటినన్నిటినీ సమకూర్చు. నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. బలహీనముగా ఉన్న వారిని బలపరచు ప్రభువా. అయ్యా ఇప్పుడే నీ శక్తి అనుగ్రహించబడును గాక. అనారోగ్యముగా ఉన్న వారిని నీ ఆరోగ్యమును దయచేయి. నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభువా. నిన్నే ఆధారము చేసుకున్నవారు అయ్యా ఎన్నడూ లేమిలో ఉండటానికి వీల్లేదు. నీ సంతృప్తి, నీ సమృద్ధి వారికి దయచేయము ప్రభువా. నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావమును నీవే పొందుకోమని కోర్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ నడిపింపు, సహవాసము, సమాధానము, నింపుదల మనకిని మన బిడ్డలకి సార్వత్రికమైన సంగమునకు సర్వదా నిత్యము తోడయ్యుండునుగాక, ఆమెన్. దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రతి ఒక్కరికి కూడా నా నిండా వందనాలు. దేవాతి దేవుడు మాకు కలగజేసిన ఈ యొక్క ధన్యతను బట్టి ఎంతగానో మేము స్తుతిస్తున్నాం. మీ అందరి ఎదుట ఈ రీతిగా వాక్యమును మోసుకుని రావుట మా ధన్యతగా ఉంది. దయచేసి వాక్యము మీకు శ్రేష్టంగా అందించబడుతుంది కాబట్టి ఒకవేళ మీరు గనుక బాధ్యతగా ఒకవేళ వినిన వారిగా ఉంటే దయచేసి దీన్ని షేర్ చేయండి, మీ గ్రూప్స్లో షేర్ చేయండి, అలాగే ఇతర వారికి పరిచయం చేయండి. నేనంటాను పరిచయం చేయమని నేను తెలియచెప్పట్లేదు, కానీ దేవుని వాక్యాన్ని ఇతర వారికి పంచుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. అలాగే ఈ ఆదివారం కూడా ఇలాగే ఆన్లైన్లో మేము అనుగ్రహించబోతున్నాం, ఆన్లైన్లోకి రాబోతున్నాం. దేవాతి దేవుడు మీ అందరికి కూడా ఆన్లైన్లో ఇటు రీతిగా మీకు దయచేయబడుతుంది కాబట్టి ఆన్లైన్లో కూడా మీరు ఏకీభించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. అలాగే ఇతరులకు కూడా పరిచయం చేయాల్సిందిగా తెలియచెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.